కాశ్మీర్ ఉగ్రవాద దాడి టూరిస్టులపై ఉగ్రవాదుల హత్యాకాండను జిందాబాద్ జిందాబాద్. కాశ్మీర్లో టూరిస్టులపై ఉగ్రవాదుల హత్యాకాండను కాశ్మీర్లో ఉగ్రవాదుల హత్యాకాండను ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కాశ్మీర్ ఉగ్రవాద దాడిని కాశ్మీర్ ఉగ్రవాద దాడిని జిందాబాద్ ఖండించండి కాశ్మీర్ ఉగ్రవాద దాడిని ఖండించండి కాశ్మీర్ ఉగ్రవాద దాడిని జిందాబాద్ 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 ఖండించండి కాశ్మీర్ ఉగ్రవాద కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఖండించండి. కాశ్మీర్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడులను కాశ్మీర్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడి వారికి అమరులైన వారికి కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద కాండను కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని అమరులైన వారికి ఉగ్రవాదాన్ని అరికట్టడంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని టూరిస్టులపై ఉగ్రవాద హత్యాకాండను మధ్యలో వదిలేయండి. ఆ చివర ఈ చివర పట్టుకొని సరిపోతుంది. మధ్యలో వదిలేయండి. వైఫల్యాన్ని ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని అమరులైన వారికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కాశ్మీర్లో ఉగ్రవాదులు టూరిస్టుల మీద దారుణంగా దాడి చేసి సుమారు 28 మందిని హత్య చేశారు. దీన్ని సిఐటియు ఏలూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఏలూరులో సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాము. విశ్వనాథ్ భత్తే కళ్యాణ మండపం దగ్గర నుంచి పాత బస్టాండ్ వరకు కూడా నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాము. ప్రధానంగా మేము సిఐటిగా కోరేది ఏమిటంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైన్యం రిక్రూట్మెంట్ కూడా జరిగిందని చెప్పేసి స్వయంగా ఒక మేజర్ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వచ్చే ధనాన్ని కార్పొరేట్లకి దారాదత్తం చేయడంలో ఉన్న చిత్తశుద్ధి ఈ దేశ భద్రతను కాపాడడంలో కూడా లేదు. నిఘా విభాగాలకు కూడా కనీసం డబ్బులు ఇవ్వకుండా సైన్యం రిక్రూట్మెంట్ చేయకుండా ఉగ్రవాదులకి ఈ దేశాన్ని అప్పగిస్తుందంటే ఇది అత్యంత దేశద్రోహ ప్రభుత్వాన్ని సిఐటిగా మేము భావిస్తున్నాం. మోడీ ప్రభుత్వం వేసుకునేదేమో దేశభక్తి ముసుగు, చేసేదేమో దేశద్రోహం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఉగ్రవాదుల మొత్తాన్ని తరిమేశామని పచ్చి అబద్ధాలు చెప్పాడు మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం. ఈరోజు ఉగ్రవాదుల దాడిలో 25 మంది చనిపోయారంటే ఈ మోడీ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినట్టు సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం. తక్షణమే వారిని కఠినంగా శిక్షించాలి, వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. రాబోయే కాలంలో ఇలాంటి దుర్మార్గాలు దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.